మనం బోధన్లోని గోశాల ప్రధాన కార్యదర్శి అయిన వినోద్ పట్వారితో ఉన్నాము. అడిగి తెలుసుకుందాం గోశాల గురించి. అలాగే తను సనాతన ధర్మం గురించి కూడా చాలా కొట్లాడే వ్యక్తి. సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం. ఇవాళ లడ్డు విషయంలో కూడా గట్టిగానే అంటే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ల్యాబ్ రిపోర్టు అదంతా వచ్చిందని చెప్తా ఉన్నారు. దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. అసలు ఇంకా అంటే మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందా ఇప్పటి వరకు? మొన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో ఎంత అజాగ్రత్తగా వ్యవహరించారో కళ్ళకు కట్టినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అందరికీ తెలియజేయడం జరిగింది. దానిపై ప్రతి ఒక్క హిందూ స్పందించే విధంగా ఉండాలి. కానీ ఇప్పటికీ హిందూ సమాజం జాగృతి కాకపోవడం నిజంగా శోచనీయం. ఇలాంటి సంఘటనలు మనం బంగ్లాదేశ్లో కూడా చూస్తున్నాము. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించలేని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాము. రేపు రాను రాను ఈ వ్యవస్థ మొన్న జమ్మూ కాశ్మీర్ తర్వాత బంగ్లాదేశ్ రాను రాను మన జిల్లాకు మన గల్లీకి కూడా పాకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు జాగృతి అయి ఇలాంటి కార్యక్రమాలపై బయటకు వచ్చి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ లడ్డుని అంటే బాలరాముడి ప్రతిష్ఠాపన చేసినప్పుడు అయోధ్యకు కూడా 2 లక్షల లడ్డుల్ని ప్రసాదంగా పంపించారు సార్. దాని మీద తిరుమల దేవస్థానంకి పోనోలు కేవలం లడ్డు ఇస్తే దేవుని గుడికి వెళ్ళినంత సంతోషంగా ఉంటుంది. అలాంటి లడ్డుపై చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఎలాంటి ప్రయోగాలు చేయడం అనేది దేవుని యొక్క ప్రసాదాన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసి దానికి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతిని ప్రసాదాన్ని స్వీకరించాలా వద్దా అన్న దీంట్లో ఉన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా సనాతన ధర్మం పైన కూడా చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ అంటే సనాతన ధర్మాన్ని అంటే వెనుకబడేస్తున్నారు, తొక్కేస్తున్నారన్న వాదనలు కూడా చాలానే వినిపిస్తూ ఉన్నాయి. దానిపై మేము మన బోధనలోనే మేము ఏకచక్రేశ్వర గోశాల నడుపుతున్నాము. దాదాపు 13 సంవత్సరాల నుంచి గోశాలను మేము నడుపుతున్నాము. ప్రతి సంవత్సరం బక్రీద్ ముందు ఏదైతే గో వధ చేయొద్దని గవర్నమెంట్ ఎంత చెప్పినా కూడా వందల కొద్ది గోమాతలను మా కళ్ళ ముందే కట్ చేస్తూ ఉంటే మేము వాటిపై పరిరక్షణ చేయాల్సిన మేము నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. అంటే మన పరిస్థితి గవర్నమెంట్ ఏది చెప్తే దాన్ని మనం అమలు చేస్తున్నాం, కానీ ఎదుటి వ్యక్తులు దానిపై దృష్టి పెట్టట్లేదు. గవర్నమెంట్ చెప్పిన విషయాలను వాళ్ళకు వినిపియో కనిపియో మనకైతే అర్థం కాకొచ్చింది. కానీ హిందువుల యొక్క మనోభావాలు ప్రతి విషయంలో దెబ్బతింటా. ఈ గణేష్ ఉత్సవాలు కూడా మన రథ ఊరేగింపులో మనకు ఒక పీస్ కమిటీ అని పెడతారు. మన ఊరేగింపులు మన భక్తి భావనలు ఏవైతే ఉంటాయో దానిపై రాళ్ళు విసరడము, ఇతర మతాలు ఎన్ని రోజులు మనం ఇట్లా సహించుకుంటూ ఊరుకుంటూ ఉంటే మనపై జరుగుతున్న ఈ దాడులను ఇంకా ఖండించకుంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ఆయన ముందుకు వచ్చిండు. ఆయనకు మద్దతు తెలిపాల్సిన పరిస్థితి మనకుంది. సనాతన ధర్మంపై ఆయన కొట్లాడుతూ ఉంటే ఆయనకు మద్దతు తెలిపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు అంటే ఏం చేయవాలంటారు? అంటే వీళ్ళని మీరు చేసే ముఖ్యమైన డిమాండ్ ఏంటి? లడ్డుపై కానీ అక్కడ లడ్డుపై జరిగిన కల్తీలో కానీ ఇటు సైడ్ వచ్చి సనాతన ధర్మాన్ని అంటే తొక్కివేస్తున్నారన్న విషయంలో కానీ అసలు మీ డిమాండ్ ఏంటి? ఏం చేయమంటారు? దీనిపై ధర్మ పరిరక్షణ కమిటీ నిర్ణయించాలి. ధర్మము 4 పాదాల మీద నడవాలంటే ధర్మ పరిరక్షణ కమిటీ అయితేనే బాగుంటుంది. ఎప్పుడైతే ఇది రాజకీయ నాయకుల చేతిలో ఉంటుందో రాజకీయ నాయకులు తమ స్వార్థాల కోసం దేవాలయాలను ఉపయోగించి హిందూ ధర్మ నాశనానికి వీరే ఒడిగొడుతున్నారు. కాబట్టి ఈరోజు కొత్త నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తారో దానికి పూర్తిగా మద్దతు మా బోధన్ ఏకచక్రేశ్వర గోశాల మరి బోధన్ మా హిందూ ధర్మ సంస్థ ఆయనకు పూర్తిగా మద్దతు తెలుపుతాం. అవును సార్. ఒక లాయర్ కూడా ఏమన్నారనంటే ఆవుకు
చాలా ఏదైతే కాస్ట్తో కూడుకుంది ఇదైతే 350కే దొరుకుతుంది, దీన్ని అంటే బంగారాన్ని తీసుకపోయి వెండిలో కలుపుతామా అట్లాంటి ఘాటైన విమర్శలు కూడా చేశాడు. దాంతో మిస్పల్ లడ్డు అనేది చాలా భక్తితో కూడుకున్న విషయం. తిరుమల దీనికన్నా ముందు కూడా అదే చెప్పిన, తిరుమల మేము పోకున్నా లడ్డు ప్రసాదం మాకు ఇంటికి వస్తే ఆ దేవుణ్ణి మొక్కినంతే. ఎవరైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారో వారి నోటికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళది మనది ముఖ్యం కాదు. మన హిందూ ధర్మంలో లడ్డు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలుసు. దాని ప్రక్షాళన కూడా టీటీడీ చేయడం జరిగింది. ఈరోజు మనము మన ప్రభుత్వం ఉంది కాబట్టి దానిపై స్పష్టత ఇచ్చి నేడు సీఎం గారే దాని విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ తప్పును చేశారో వారిపై కఠిన చర్య తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాను. చివరిగా మీరు అంటున్న సనాతన ధర్మాన్ని కాపాడడం కానీ ఇటు హిందువులను కానీ ఉద్దేశించి చివరిగా మీరు హిందువుల వాళ్ళకిచ్చే అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్న వ్యక్తులకు ఇచ్చే సందేశం ఏంటి? ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు మనకు అక్కడ బోర్డులలో కనిపిస్తూ ఉన్నది. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈరోజు కూడా మనం మేల్కోకుంటే రేపు వచ్చే భావితరాలకు మన హిందూ ధర్మం కనుమరుగయ్యే అవకాశం ఉంది. జాగవ్ హిందూ. చూసాం కదా వినోద్ పట్వారి గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, లడ్డు అంటే తిరుపతి పోకపోయినా సరే అక్కడ నుంచి ఒక లడ్డు కనుక ప్రసాదంగా తీసుకొచ్చి మనకు దొరికితే ఆ లడ్డుని మొక్కితే దేవుణ్ణి మొక్కినట్టే అనేంతగా లడ్డుని భావించే దాంట్లోనే కల్తీ ఇలా జరిగింది. దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దాడుల్లో ఆపే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. లేకపోతే ఇవాళ బంగ్లాదేశు, రేపు రాజస్థాను, ఎల్లుండి ఈ భారతదేశము, ఎల్లుండి ఈ రాష్ట్రానికి కూడా రావచ్చు, మీ సిటీ మీ జిల్లాకు కూడా రావచ్చు, గల్లీకి కూడా రావచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినట్టుగా ఎవరైతే ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.